మేము ఈరోజు కూరగాయలు తీసుకొచ్చాము. వాటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాము. ఈ వీడియోలో నేను కూరగాయలని ఎలా నీట్‌గా సర్దుకుంటానో చూపించబోతున్నాను. అలాగే ఏం స్నాక్స్ తెచ్చానో కూడా చూపిస్తానండి. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కూరగాయలని ఇలా సెపరేట్‌గా అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా, తొడిని తీసి అయితే ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. సో తొడిని తీయడం వల్ల ఎక్కువ రోజులు అయితే పాడవకుండా అయితే ఉంటాయి. నిమ్మకాయలు ఉన్నాయి కదండి, వాటిని మేము రసం తీసి గ్లాస్ కంటైనర్ దాంట్లో పోసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటామండి. ఎలా స్టోర్ చేస్తానో వీడియో తీసి పెడతాను. ఇంకా రిమైనింగ్ కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ కవర్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, మేము క్యారెట్ కీరా అయితే తింటాము. సో అవి కూడా కవర్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా వెజిటేబుల్ స్టోర్ చేసుకునే బాక్సెస్ వస్తున్నాయి కదండి, అవి అయితే ఆర్డర్ పెట్టాలి. అవి ఎలా ఉంటాయో అని. కవర్లో కన్నా బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి కదా. ఇంకా బంగాళదుంపలు అయితే బయట పెడతాను, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో బయట పెట్టేస్తాను. ఇంకా బీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా కరివేపాకు కొత్తిమీర అయితే నేను బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. రెప్పలు ఉంటాయి కదా, ఇలాగ తీసేసి ఆకులు ఇలా అయితే స్టోర్ చేసుకుంటాం. కూరగాయలు ఎక్కువ మేము తెచ్చుకోమండి. ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఆనియన్స్, అలాగ పచ్చిమిర్చి, టమాటా ఇవైతే మనకి ఇంపార్టెంట్ కదా, ఇవి తెచ్చుకుంటాము. రోజు మాకు కూరగాయల తాత వస్తారనమాట. ఆ తాత దగ్గర అయితే తీసుకుంటాము. ఇంకా ఆకుకూరలు అయితే ఒక అంకుల్ వస్తారు ఎర్లీ మార్నింగ్. అంకుల్ దగ్గర అయితే ఫ్రెష్గా తీసుకుంటాము. ఇంకా ఇవి మెయిన్ కాబట్టి ఇవి తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకుంటాము. సో అందుకని ఇవి తక్కువ ఉన్నాయి. కొత్తిమీర కూడా ఇలాగా కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటామండి. కట్ చేసుకునే ముందులో శుభ్రంగా పిచ్చి ఆకులు అన్నీ ఉంటాయి, అవన్నీ తీసి ఇలా కట్ చేసుకొని స్టోర్ అయితే చేసుకుంటాను. సో మీరు ఎట్లా చేసుకుంటారు కరివేపాకు కొత్తిమీర? కామెంట్ చేయండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. మనం కర్రీస్ చేసుకున్నప్పుడు బాక్సెస్ తీసుకొని చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. మనం కర్రీస్ వండుకున్నప్పుడు ఈజీగా బాక్సెస్లోంచి తీసుకొని వేసుకోవచ్చు. ఇంకా బనానాస్ అయితే తీసుకున్నాం. మా పాపకి బనానా అంటే ఇష్టము. సో డైలీ 1 బనానా తింటే హెల్త్కి మంచిదండి. చక్రాలు ఉంటే అవి తీసుకున్నాం. అండ్ కప్ కేక్స్ అనమాట ఇవి. అండ్ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాము. మంత్లీ వన్సే తీసుకుంటామండి. అదే నేను ఒక్కొక్కటే చేస్తూ ఉంటాను, కొంచెం పెడతాను పాపకి. అండ్ మేము షాంపూ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తామండి. షాంపూ డబ్బా కంటే ప్యాకెట్స్ బాగున్నాయి అని చెప్పి అవి యూజ్ చేస్తున్నాము. ఇంకా వంకాయ పచ్చడి అంట, సో ఎలా ఉందో ట్రై చేద్దామని తీసుకున్నాము. ఇంక ఇవి చూసారా బ్లాక్‌గా ఉన్నాయి, ఇవి వచ్చేసరికి సజ్జ బూర్లు అనమాట. పేరు మర్చిపోయాను, మా మమ్మీనైతే అడుగుతున్నాను. సో జొన్న బూర్లు అని చెప్పింది. తర్వాత వీడియో షూట్ చేసేసాక అప్పుడు అంది కాదు అవి సజ్జ బూర్లని. సో అదనమాట. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. సో ఇవి వచ్చేసరికి కాఫీ ప్యాకెట్స్. మేము కాఫీ డబ్బా యూజ్ చేయమన్నమాట. ప్యాకెట్స్ అయితే తీసుకుంటాము. 2 రూపీస్ ప్యాకెట్. సో ఒక కప్పుకి ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇంకా అప్పడాలు కూడా తీసుకున్నాము. సో సాంబార్లోకి లేకపోతే పప్పులోకి బాగుంటుంది కదా, అందుకనే. ఇంకా గొట్టాలన్నమాట. గొట్టాలు లూజ్లో తీసుకుంటేనే బాగుంటాయండి ప్యాకెట్లో కన్నా. సో మనం కొన్ని ఐటమ్స్ లూజ్లో తీసుకుంటేనే బాగుంటుందండి. మనం పట్టుకొని చూసి తీసుకుంటాం కదా, పురుగులు ఉన్నాయా లేవా అని చెప్పి. ప్యాకెట్లో ఉన్నాయి తెలియదు కదా. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సదిరేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఎలా పెట్టుకుంటానో నేను ఇంకో వీడియోలో అయితే చెప్తానండి. మేము కూరగాయలు పెట్టే బాక్స్లో మాత్రం కూరగాయలు పెట్టుకోము. అక్కడ కొన్ని సరుకులు అయితే పెట్టుకుంటాము. ఆ పైన ఒక షెల్ఫ్ ఉంది కదా, అక్కడ కూరగాయలు పెట్టుకుంటాము. ఇంకా బంగాళదుంపలు బయటే కదా, ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ అప్పడాలు ఉన్నాయి కదా, అప్పడాలు గొట్టాలు ఇవన్నీ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా స్నాక్స్ అన్నీ ఇక్కడ స్నాక్స్ టేబుల్ అండి, దీని మీద అన్ని స్నాక్స్ పెట్టుకుంటాము. అరటికాయలు ఉన్నాయి కదండి, వాటికి పైన తొడుము ఉంటుంది కదా, అక్కడ కవర్తో ఇలాగ వ్రాప్ చేసి కడితే తొందరగా కలర్ మారవంట. సో అందుకని ఇలా అయితే ట్రై చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ హోమ్ రొటీన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.